ఏంటమ్మా? కేసు పెడతామంటున్నారు, మనకు అవసరమా చెప్పు? ఏడ్చారు, కాసేపు అరిచి వాళ్లే వెళ్ళిపోతారు. కానీ అసలు అరవింద్ ఆ అవతారంలో ఎందుకు వచ్చాడో అది మనకు కావాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. బాబోయ్, కనిపిస్తున్న ముప్పు గురించి ఆలోచించకుండా అసలు అలా ఎందుకు కనబడుతున్నాడో కావాలంటుందేంటి? వాళ్లలో ఉన్నది అరవింద్ బావగారు. శ్రావణి, నష్టపరిహారం చెల్లించాలి. అదా అక్షర వరకు వెళ్ళిందంటే జైలుకి పంపించేదాకా మనల్ని వదలదు. నీకది అర్థం కావట్లేదు. వామ్మో, నాకు మాత్రం ఫ్యూచర్ బాగా అర్థమవుతోంది. నువ్వు చేసిన యాక్సిడెంట్ కి అక్షర మమ్మల్ని కలుపుద్దేమో. ఇక్కడ సౌకర్యాలుంటేనే నుంచోలేక, కూర్చోలేక, నడవలేక ఆపసోపాలు పడుతున్నా. జైల్లో నా వల్ల కాదమ్మోయ్. అబ్బా, నా బాధ చెప్తుంటే నువ్వు సెల్లు చూసి నవ్వుతావేంటమ్మా? ఎందుకేనా నా లెఫ్ట్ ఐ కొట్టుకుంది? ఆడోళ్లకి ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది అంటారు. నీ ఎడం కన్ను కొట్టుకుంది, ఇదిగో మా చావుకొచ్చింది. ఏంటి? నాకిప్పుడు అర్థమైంది వచ్చి అరవింద్ ఎందుకు ఆటో డ్రైవర్ గా వచ్చాడని. మాకేం అర్థం కాలేదు. నా ఎడమ కన్ను శుభం జరిగేదే చెప్పిందండి బాబు. బా, అదేంటో చెప్పొచ్చు కదా శ్రావణి. అరవింద్ కి ఎండి పోస్ట్ పోయింది. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఏంటి? ఎండి పోస్ట్ పోయిందా? అదేలాగా? అబ్బా, ఓ పక్క బయట అంత టెన్షన్ పెట్టుకుని విషయం చెప్పకుండా డాన్స్ చేయకు. అదేంటో చెప్పు. ఇదిగో చూడండి, రుద్ర నాకు కంగ్రాచులేషన్స్, ఐ టాక్ టు యూ టుమారో అని మెసేజ్ పెట్టాడు. రేపు రుద్ర నాతో మాట్లాడాలంట. ఈ మెసేజ్ ని అరవింద్ ఎండి పోస్ట్ పోయిందని ఎలా చెప్తున్నావు శ్రావణమ్మా? ఎండి పోస్ట్ పోయి ఉంటుంది కాబట్టే కదా ఆటో డ్రైవర్ లా వచ్చాడు. ఆ పోస్ట్ రుద్ర గారు నాకివ్వాలనుకోవడం వల్లే కదా కంగ్రాచులేషన్స్ అని, రేపు నీతో మాట్లాడతానని మెసేజ్ చేసింది. వీళ్ళ టైం బాగాలేదులే, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. అరవింద్ గారు, ఆలోచించుకోమన్నారు. ఒక మంచి ఆలోచనతో వచ్చే వరకు కొంచెం ఓర్పు పట్టాలి కదా, యునో. సరే, ఆ మంచి ఆలోచన ఏంటో చెప్పండి. మీ తప్పు ఒప్పుకోవాలి. ఓకే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. నేను యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ కి నష్టపరిహారమే కదా కోరుకుంటున్నారు, ఇస్తా. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి, యునో. రేపు తేడా వస్తే బాగోదు. సంతోషంతో వరమిచ్చా, రానే రాదు. రండి. అరవింద్ గారు, మీ ఎండి పోస్ట్ పోయినట్టుంది. పాపం, ఎప్పటికైనా మీ డ్యూటీ ఇదేలే. ఈ మధ్యనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావని తెగ విర్రవీగావు. పాపం ఏమైంది? మళ్ళీ పాపం ఆటోనే నడుపుకోవాల్సి వస్తుంది. అయినా ఇదే మీకు సూట్ అవుతుంది, యునో. ఏమంటున్నారు మేడం? ఆపారుగా, బారే వాళ్ళ బాధని చెప్పుకుంటారులే. వాళ్ళ నాపగలవు అరవింద్, కానీ నన్ను ఆపలేవు. రేపు నువ్వు కూడా రా, ఓ 50,000 చెక్కిస్తా, సరేనా? అరవింద్ బాబు, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? ఏదో అర్థమై బాగుంటుందిలే అన్నా, రేపు తెలుసుకుంటుందిలే. మనం వెళ్దాం పదండి.
రాజ్ హోటల్స్ కి చెఫ్స్ ని కూడా త్వరగా చూడాలి బాలాజీ. రేపు వస్తాను, నువ్వు ఫాలో అప్ చేయి. అరవిందే ఉన్నాడు శ్రావణమ్మా. అదే ఆటోలో వెళ్తే ఇంకా ఏడిపించి మనం ఆనందపడచ్చు. యా, నీ కారులో వెళ్తే ఇది దక్కేదో చెప్పు. పద పద. అల్లుడు, బట్టల షాప్కి వెళ్ళాలి, కాస్త వస్తావా? మిమ్మల్ని నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. మాటిచ్చిన తర్వాత తప్పకూడదు. ఈరోజు ఇదే నా డ్యూటీ. ఏంటండి వస్తున్నారా? కూర్చోండి. పదండి. ఏంటో ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవ్వడం, వీళ్ల విషయంలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. అది కూడా కాదులేండి భూపతి గారు, ఎంత పిండికి అంత రొట్టె కదా. ఈ పిండికి ఇంతే రొట్టె. మరి అంత ఎత్తుకు వెళ్ళినా షేర్ మార్కెట్ డబాలమని పడిపోయినట్టు పడిపోయాడు. యునో, మరి ఆకాశానికి నిచ్చెన లేస్తే మన టాలెంట్ కది తాత్కాలికమే కదా. ఎంత కలెక్టర్ భర్త, బెజవాడ బుజ్జమ్మ కొడుకే అయినా వాస్తవంలో బతకాలి. ఇప్పుడు ఆ బ్రతికే వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. యునో, ఏంటి ఏమనట్లేదు? చచ్చిన పాము ఏమంటాడు? డ్రైవర్ ఆపు ఆపు. పోయే దగ్గ హాస్పిటల్లో ఆపాలా? షాప్ దగ్గర వాటర్ కావాలండి. ఆపవయ్యా. ఇప్పుడైనా చెప్పండి, అసలేం జరిగింది? కంగారు పడక అక్షర, ఏం కాలేదు. కనబడుతుంటే ఏం కాలేదంటారేంటండి? సరే చెప్తాను విను. రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. డబ్బులొద్దు బాబు, ఏమనుకోక అరవింద్ బాబు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్ గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. నష్టపరిహారం చెల్లించాలి. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి. యునో, జరిగింది ఇది. ఓ ఇదా? అంతకు మించి ఏం లేదు. రాము అన్న కోసం ఈ రోజు వరకే ఈ ఆటో అక్షర నా ఎండి పోస్ట్ ఏం పోలేదు. మరి వీళ్ళేంటి వాగుతున్నారు? ఈ ఒక్కరోజు రాంగ్ ఏజ్ కి సంబరపడని అని వదిలేశా. నా పోస్ట్ ఉందని చెప్తే వాళ్ళకి రేపు శ్రావణి ఇచ్చేది ఇవ్వదని ఆగానక్షర. రేపు ఎలాగూ తెలిసి చేస్తారు కదా. ఈ మొహాలకి ఇంటర్వెల్ కూడా లేదన్నమాట. అంతేగా. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఎండి పోస్ట్ లో ఉండి కూడా ఒకప్పటి మీ తోటి కార్మికుడి కోసం మీరు తగ్గి ఆటో తోలుతున్నారు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఈ ఆటోనే కదా అక్షర. అండగా ఉన్నది వాళ్లే కదా. గతం మర్చిపోలేను కదా. రాము అన్నానే కాదు, ఒకరోజు పనిచేస్తే గాని గడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇలా జరిగి ఆరోగ్యం బాలేకపోతే ఇల్లు గడవడం కూడా చాలా కష్టం. నాకు ఆ కష్టం తెలుసు కాబట్టే ఒకరోజు ఆటో నడిపి రాము అన్నకి డబ్బులిద్దామనుకున్నాను. నష్టపరిహారం కూడా రేపు వచ్చేస్తుంది. మీరు గ్రేట్ అండి. మీ మనసింత మంచిది గనుకే మీరింత స్థాయికి వెళ్లారు.